ముహూర్త చింతామణి 6వ ఎపిసోడ్. ఇక్కడ చాలా చక్కనైనటువంటి అంశాలని గ్రంథకర్త ముందుగా సంజ్ఞా ప్రకరణలోనే అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇందులో భాగంగా మనం ఈ యొక్క అమృతాది యోగాలు వాటి యొక్క వివరాలు చూసాం. అమృతాది యోగాలు కేవలం పంచాంగంలో ఉన్నవే కాదునైనా అందులో పనికొచ్చేటువంటి ఘడియలు పనికాని ఘడియలు అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేశాడు. కాబట్టి వాటిని కూడా చూసుకోండి అని చెప్పేసి ఇక్కడ ముహూర్త చింతామణిలో ప్రారంభంలో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. తర్వాత సిద్ధయోగాలు అని చెప్పుకుంటూ వచ్చాడు. సర్వస్మిన్ విధుపాపయుక్త నలవావర్తే నిశాహ్నోర్ఘటీ త్రియంశం వైకునవాంశకం గ్రహణతః పూర్వం దినానాం త్రయం ఉత్పాతగ్రహతో ద్రహ్యాంశ్చ శుభతోత్పాతైశ్చ దుష్టం దినం షణ్మాసం గ్రహభిన్నం త్యజ శుభే యోద్ధం తథోత్పాతభం. ఇక్కడ ఇప్పుడు ప్రస్తావన చేస్తున్న అంశాలని కూడా చాలా చక్కనైన అంశాలు. వీటి గురించి బాగా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రుడు కానీ సర్వస్మిన్ విధు పాపయుక్త నల, పాపులైనటువంటి రవి శని కుజ రాహుకేతులతో కానీ పాపులతో కలిసిన బుధుడు పాపగ్రహం అవుతాడు. బుధ పాపయుత పాప క్షీణచంద్రస్తథైవచ అన్నాడు. అందువలన ఆ బుధుడు కానీ క్షీణచంద్రుడు కానీ లగ్నంలో కానీ నవాంశ లగ్నంలో కానీ ఉంటే ఆ ముహూర్తం వదిలేయమన్నాడు. సహజంగా మనం లగ్నంలో పాపగ్రహాలు ఉంటే వదిలేస్తూ ఉంటాం. ఈ లగ్నంలో పాపగ్రహాలు అన్న చోట వ్యాఖ్యానకర్త ఇక్కడ ఏం రాశాడు ఒక్కసారి విన్నారా? ఇక్కడ సర్వస్మిన్ విధుపాపయుక్త నల వావర్తే నిషార్ఘటీ అనే పదం దగ్గర ఆ పాపయుక్త అన్న అంశానికి లగ్నంలో పాపగ్రహాలు అని పేరు చెప్తూ ఆ పాపగ్రహాల యొక్క చిట్టా మొత్తం ఇచ్చేశాడు ఈయన వ్యాఖ్యానకర్త. ఏమేమి ఇచ్చాడు అంటే రవి కుజ శని రాహుకేతులు అన్నాడు. మన వాళ్ళు ఇవాళ రోజున రాహుకేతులు లగ్నంలో ఉంటే దోషం లేదు అని చెప్పేసి ముహూర్తాలు పెడుతున్నారు. ముహూర్త చింతామణిలో ఒక చోట లగ్నంలో రాహుకేతులు ఉంటే కనుక కొందరు పనికొస్తున్నారని చెప్పేసి ఆ ముహూర్త దర్పణం గ్రంథకర్త తన మీద బాధ్యత పెట్టుకోకుండా కొందరు అన్నారని చెప్పి వదిలేశాడు. అలాంటి అంశాన్ని చాలామంది పైకి లేపారు. రాహుకేతులు ఛాయాగ్రహాలయ్యా, వాటిని పట్టించుకోకలు అనేవాళ్ళు. బాగుంది, రాహుకేతులు లేకపోతే పంచాంగం ముందు నడవదు. ఎందుకంటే గ్రహణాలు చేస్తే కానీ ప్రత్యక్షం సరిపోదు. ఆ ప్రత్యక్షానికి సరిపోయిందని చెప్పడానికి గ్రహణాలు కూడా చూస్తూ ఉంటారు. రాహుకేతులు కావాలి, లేనిదే అవ్వదు. మరి ఆ రాహుకేతులు లేకపోతే నీకు వింశోత్తరి దశ సంబంధమైన దాంట్లో 27 సంవత్సరాల పీరియడ్ ఉండదు. మరి రాహుకేతులు కనుక లేకపోతే మీకు జాతకం అక్కర్లేదు అనుకుంటే, ముహూర్తాల్లో లగ్నంలో ఉంటే దోషం లేదనుకుంటే వాటితో ఫలితాంశాలను చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ ఈయన పాపగ్రహాల లిస్టులో ఈ విషయాన్ని ప్రస్తావన తీసుకొచ్చాడు. అందువలన ఇది ఒకసారి బాగా ఆలోచించాల్సినటువంటి అంశమే. అంతేకాకుండా మనం ఒక శుభగ్రహాలు పాపగ్రహాలు స్త్రీత్వం పుంస్త్వం ఇవన్నీ కూడా చెప్పినటువంటి శ్లోకాన్ని, బృహజ్జాతకంలో శ్లోకాన్ని గతంలో మనం ఒకసారి ప్రస్తావన చేసాం. అందులో కూడా రాహుకేతుల యొక్క ప్రస్తావన తీసుకొచ్చాకే గ్రంథకర్త ముందుకు వెళ్ళాడు. అది మీ అందరికీ కూడా క్రూరాభాను తమశ్శని ధ్వజ కుజా శుక్రార్య సౌందేందవ సౌమ్యా తే పురుషా కుజార్క గురవో రాహ్విందు శుక్రాస్త్రియ తచ్చేషాస్తు నపుంసక గురు భృగు విప్రో కుజార్కో నృపో వైశ్యౌ చంద్రబుధౌ తదన్య కులజో మందస్వర్ణేశ్వర. ఈ శ్లోకం ముహూర్తర్పంలో ఎందుకు చెప్పాడయా? మళ్ళీ ఆ ముహూర్తర్పంలోనే లగ్నంలో రాహుకేతులు ఉంటే మళ్ళీ అన్ని కార్యక్రమాలు చేసేసుకుంటామేమో అని చెప్పి ఆయన కంగారు పడిపోయి పక్కన వివాహం, ఉపనయనం, తర్వాత గృహారంభంలో దేవతా ప్రతిష్టలు 3 కార్యక్రమాలు చెప్పినట్టుగా మనం అందులో మాట్లాడుకున్నాం. ఆ ముహూర్త దర్పణం అనేటువంటి గ్రంథకర్త ఆ లగ్నంలో రాహు ఉంటే దోషం లేదనే విషయాన్ని తన మీద బాధ్యత పెట్టుకోవాలి. ఎవడో చెప్పాడయ్యా అని పెట్టాడు. ఇక్కడ ఈయన వ్యాఖ్యానం చేస్తూ ఈ పీయూషధార వ్యాఖ్యానంలో చంద్రుడు పాపులైనటువంటి రవి కుజ శని రాహుకేతులతో కానీ, పాపులతో కలిసినటువంటి క్షీణచంద్రుడు
అదే బుధ పాపయుత పాప. అసలు బుధుడు పాపగ్రహాలతో కలిస్తే పాపగ్రహం కాబట్టి అని ముహూర్త శాస్త్రంలో మనం ఎంత విశదీకరించి మాట్లాడుకోం. అలాంటి దాన్ని తీసుకొచ్చాడు ఇక్కడ. క్షీణచంద్రుడు టైంలో వివాహాది శుభకార్యాలు చేయకూడదు. ఎందుకంటే చంద్రబలంతో కూడినట్టు ముహూర్తం చేయడం అలవాటు కాబట్టి బహుళ ఏకాదశి నుంచి క్షీణచంద్రుడుగా మనం భావం చేస్తూ శుభకార్యాలు అన్నీ ఆపేసుకుంటూ వస్తున్నాం. మళ్ళీ శుద్ధ విధినాడు చంద్రదర్శనం అయిన తర్వాతే శుభ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చే అలవాటు ఉంది. పంచాంగంలో చంద్రదర్శనం అని రాస్తారు. ఆ చంద్రదర్శనం అయిన తర్వాతనే మనం శుభకార్యాలు పెట్టుకోవాలి. రాత్రి చంద్రదర్శనం అవుతుంది కదా అని పొగలు కూడా ముహూర్తం పెట్టుకోవడం. ఒకవేళ ఈ పాడ్యమి రోజున చంద్రుడు ఉంటాడు కానీ కనపడ్డు. విదేయ ఘడియల్లో ఆయన సూర్యాస్తమైన తర్వాత విదేయ ఘడియలు కనుక ఉంటే ఆ సమయంలో చంద్రదర్శనం అవుతుంది. పగలు ఉదయం నుంచి విదేయ ఉందనుకుందాం. నిన్నటి రోజున పాడ్యం అయింది, శుక్ల పాడ్యమి నిన్న రోజున. ఇవాళ సూర్యోదయం దగ్గర నుంచి విదేయ ఉంది. నిన్న రోజున చంద్రదర్శనం రాయరు పంచాంగాల్లో, కనబడదు కాబట్టి విదేయ నాడు రాస్తారు. సహజంగా శుద్ధ విధియ శుభకర్మలకు విశేషమే అనుకున్నప్పటికీ కూడా అక్కడ ఆ శుభకర్మల్లో రాత్రి చంద్రదర్శనం అవుతుంది కాబట్టి పగలు చంద్రుడు లేడు కాబట్టి చంద్రదర్శనం కాదు కాబట్టి, చంద్రదర్శనం అంటే పాడ్యం నాడు అవ్వలేదు కాబట్టి శుభకార్య నిషేధంగానే తీసుకోవాలి, క్షీణచంద్రుడిగానే తీసుకోవాలి. కాబట్టి చంద్రుడు బలంగా లేనటువంటి అంశాన్ని మనం పక్కన పడేయాలి. అయ్యా ఇక్కడ కొన్ని విషయాల్లో ఇది బాగా గమనించుకోవాలి. అలాగే లగ్నంలో ఉన్నా కానీ లేకపోతే నిషాహో పాపయుక్త నల వావర్ధే నిషాహోర్ఘటి ఆయన నవాంశ లగ్నంలో ఉన్నా కానీ వదిలేమని చెప్పుకుంటూ వస్తాడు. కశ్యప మనిషి కూడా పూర్ణో క్షేణో పివా చంద్రో లగ్నే సర్వత్ర గర్హిత అన్నారు. పూర్ణచంద్రుడు కానీ క్షేణచంద్రుడు కానీ లగ్నమందులో ఉండ నిషేధంగా చెప్పుకుంటూ వచ్చాడు. లగ్నచంద్రుడిని అన్ని కార్యక్రమాలకు నిషేధంగా చెప్పుకుంటూ వచ్చాడు. యాక్చువల్లీ మనకి లగ్నచంద్రుడి గురించి మనం వెళ్తూ ఉండగా వివాహ విషయంలో బాగా బలంగా కనబడుతుంది. మిగతా అంశాల్లో పెద్ద ప్రస్తావనగా రాదు. కానీ ఇక్కడ కశ్యప మహర్షి చెప్పినప్పటికీ కూడా చంద్రుడు లగ్నంలో పూర్ణుడవచ్చు క్షీణుడవచ్చు లగ్నంలో ఉండదు అబ్బాయి అంటున్నాడు ఆయన. అయితే మరొకటి ఇక్కడ తర్వాత ఈ అంశం అయిపోయింది కదండి. పాపగ్రహాలతో కూడినటువంటి లగ్నం కానీ పాపగ్రహాలతో ఉన్నటువంటి నవాంశ కానీ మరి పనికిరాదన్నాడు. పుష్కరాంశకి మనం ముహూర్తం పెడుతూ ఉంటాం. ఆ పుష్కరాంశకి ముహూర్తం పెట్టినప్పుడు నువ్వు ఆ పుష్కరాంశ సమయానికి వచ్చినటువంటి నవాంశ లగ్నం ఏదైతే ఉందో ఆ లగ్నంలో ఒకవేళ పాపగ్రహం ఉన్నా కానీ పెట్టద్దంటాడు. సూక్ష్మంగా దాని ప్రభావం బయట కనబడుతుంది మార్కెట్లో ప్రభావాలు. పుష్కరాంశకి లగ్నం బాగుంది కానీ పెట్టేస్తున్నాం. ఆ పుష్కరాంశ సమయంలో ఆ నవాంశలో కనుక పాపగ్రహం ఉంది అంటే కనుక ఖచ్చితంగా ఆ ముహూర్తానికి జరిగినటువంటి బలం చూస్తే గ్రహాలు బాగున్నాయి, తిథివార నక్షత్రాలు బాగున్నాయి, పంచగ్రహితం బాగుంది అనుకుంటూ ఉంటాం. కానీ ఆ నవాంశ లగ్నంలో పాపగ్రహం చేరింది. 10:26కి పుష్కరాంశ ముహూర్తం రాశాడు, అయిపోయింది. అదేదో మంచి లగ్నం బాగుంది పెట్టేశాడు, అయిపోయింది. కానీ ఆ ముహూర్త సమయానికి ఏదైతే నవాంశ లగ్నం వస్తుందో ఆ నవాంశ లగ్నంలో కనుక పాపగ్రహం చేరింది అంటే కనుక ఆ సమయానికి చేసినటువంటి వివాహ ముహూర్తం తేడా వస్తుంది. అందుకోసం ఇక్కడ పుష్కరాంశకి వివాహం చేసుకోవాలి అని చెప్పి మనం ముక్కుబట్టు కూర్చుంటూ ఉంటాం. మన ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పెద్ద గొడవ ఇది. నీకు ఏకవింశతి దోషాల్లో కునవాంశ అని చెప్పి ప్రత్యేక ఒక అంశాన్ని ప్రస్తావించాడు. పాపగ్రహాల ఆధిపత్యం ఉన్నటువంటి నవాంశ కూడా పనికిరాదు అని. ఈ పాపగ్రహాలతో కూడినటువంటి నవాంశ కూడా పనికిరాదని చెప్పించాడు. ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. నవాంశ చూడండి అంటారు. మీరు మన ఈ మాట వినాలంటే నార్త్ ఇండియాలో బాగా వినాల్సి వస్తుంది. నార్త్ ఇండియాలో ముహూర్తాలు పెట్టేటప్పుడు నవాంశను బాగా చూస్తారు. అంటే పాపగ్రహాల ఆధిపత్యం లేకుండా శుభగ్రహాల ఆధిపత్యం ఉన్నటువంటి నవాంశ లగ్నాన్ని బాగా ముందుగా ఎక్కువగా ఇంపార్టెన్స్తో తీసుకుంటూ ముందుకు వెళ్తారు. అడిషనల్గా రెండోది వెంటనే ఆ పాపగ్రహాలు నవాంశలు లేకుండా చూసి అటువంటి లగ్నానికి ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. దాని మూలంగా మరి ఖచ్చితంగా శుభం బాగా పెరిగే అవకాశం వస్తుంది. మన వైపు ఈ పుష్కరాంశకి ముహూర్తం పెట్టకపోతే తంగిరాలు వాళ్ళ పంచాంగంలో ఎన్నింటికి రాశారు ముహూర్తం చూడు, వాళ్ళు బాగా రాస్తారా. అక్కడ ముహూర్తంలో పుష్కరాంశ కరెక్ట్గా ఉంటుంది. లేకపోతే పిడవర్తి వారి పంచాంగం తీసుకురండి, అందులో నవాంశ ఇంటికి రాసింది చూడండి పుష్కరాంశ, అది కరెక్ట్రా. ఇట్లా ఎవరికి వాళ్ళు సర్టిఫికేట్లు ఇచ్చేస్తూ ఉంటారు. సర్టిఫికేట్లు ఇస్తున్నారు బాగానే. నేననేది ఏంటంటే ఆ పుష్కరాంశ అనేది ఏదైతే నిర్ధారణ చేశారో ఆ సమయానికి ఉన్నటువంటి నవాంశలో మరి పాపగ్రహం ఉంటే పనికిరాదు అనేటువంటి అంశాన్ని ఈయన ప్రత్యేకంగా మూలంలో ఇవ్వగలిగిన వ్యాఖ్యానాలు ఇచ్చుకుంటూ వచ్చిన అంశాన్ని నువ్వేం చేస్తావు ఇది కూడా గమనించుకోవాలి కదా. తర్వాత అనలవావర్ధే నిషాహోర్ఘటి త్రియంశం వై. ఆ తర్వాత త్రియంశం వై అన్నాక ఇది గమనించుకోండి. ఇక్కడ మెట్ట మధ్యాహ్నానికి 30 ఘడియలు 30 విఘడియలు కాదు, మెట్ట మధ్యాహ్నానికి 30 విఘడియలు అంటే 12 నిమిషాల ముందు.
అంటే సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం వరకు ఉన్నటువంటి ప్రమాణాన్ని సగం చేస్తే వచ్చేది మిట్ట మధ్యాహ్నం. సహజంగా మనం 12 గంటలని సహజంగా చెప్పుకుంటూ ఉంటాం. సూర్యోదయం సూర్యాస్తమయం 6 గంటలకు ఉన్నప్పుడు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి. కానీ ఇక్కడ మన మిట్ట మధ్యాహ్నం ఎట్లా నిర్ణయం చేయాలంటే సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం వరకు ఉన్న సమయాన్ని సగం చేయండి. కూడితే 12 గంటల 10 నిమిషాలు వచ్చింది అనుకుంటున్నాం. అంటే 6 గంటల 5 నిమిషాలు సూర్యోదయాన్ని కూడితే కరెక్ట్గా ఎన్ని గంటలకు వస్తుందో అదే మిట్ట మధ్యాహ్నం. అలాగే రాత్రి ప్రమాణం సూర్యాస్తమయం దగ్గర నుంచి సూర్యోదయం వరకు సమయాన్ని సగం చేయండి. అది కరెక్ట్గా సూర్యాస్తమయాన్ని కూడండి. ఎన్ని గంటల్లో ఎన్ని నిమిషాలు వస్తుందో అది నిశి, మహానిశి. ఇక్కడ ఏమంటున్నాడు? వావర్తే నిశాహ్నోర్ఘటీ యుక్తం అనలవా అవర్తే నిశాహ్నోర్ఘటీ యంశం వై. అంటే 30 విఘడియలని ముందుకి 30 గడియలు తర్వాతకి, అంటే మిట్ట మధ్యాహ్నానికి 30 విఘడియలు అంటే 12 నిమిషాలు. ఒక ఘడియ అంటే 24 నిమిషాలు. అలాంటివి 60 విఘడియలు కలిస్తే ఒక ఘడియ అంటే 30 విఘడియలు ఒక 12 నిమిషాల కింద లెక్కలోకి వస్తుంది. మిట్ట మధ్యాహ్నానికి 12 నిమిషాల ముందు 12 నిమిషాల తర్వాత శుభకార్యం చేయొద్దు అన్నాడు. అలాగే అర్ధరాత్రి కూడా 12 నిమిషాల ముందు 12 నిమిషాల తర్వాత 30 విఘడియలు మరి ముహూర్తం చేయొద్దన్నాడు. వెంటనే ఇక్కడ చెప్పాడు కునవాంశం అని. ఏకవంశ దోషాలు ఇందాక అనుకున్నామే, ఆ కునవాంశ త్రియంశం వై కునవాంశకం. కునవాంశ పాపగ్రహాలతో కూడుకున్నటువంటి నవాంశ లగ్నం ఉన్నటువంటి సమయానికి శుభగ్రహ చేద్దాం. మీరు వాళ్ళ రోజున కొన్ని ముహూర్తాల్లో లగ్నానికి ప్రాంతీయంగా దేశాంతర సంస్కారం చేసుకుని ఆ దేశాంతర సంస్కారం ప్రకారంగా వచ్చినటువంటి సమయంలో పుష్కరాంశ కట్టి ఆ సందర్భంలో వచ్చినటువంటి నవాంశలో పాపగ్రహాలు కనుక ఉంటే ఇక్కడ రాశిచక్రంలో గ్రహాలు చూస్తే ఎంత బలంగా ఉన్నప్పటికీ కూడా ఆ నవాంశలో పాపగ్రహాలు చేరినటువంటి సందర్భానికి ఇబ్బందులు వస్తున్నాయి. పెళ్ళిళ్ళు చేయించేవాళ్ళు కూడా ఇవాళ శాస్త్రీయంగా పెళ్లి చేసుకోవడానికి ఎవరు కూర్చోవట్ల. వైదికం చేయించేవాళ్ళే కూర్చోవట్ల. శాస్త్రీయం అంటే ఎవరికి నచ్చట్లే వాళ్ళ. ఎందుకంటే వేదం చదువుకున్న వాళ్ళకి అసలు బ్రాహ్మణులకి 5 రోజులు పెళ్లి చేస్తేనే చేసినట్టు. వాడికి అగ్నిహోత్రం సిద్ధించాలి అంటే కనుక వివాహం అయిన తర్వాత 3.5 రోజులు 7 అగ్నిహోత్రాలు వరుసగా చేయాలి. వాడు చేస్తేనే వాడికి అగ్నిహోత్రం సిద్ధించినట్లు లెక్క. ఆ మాట చెప్పి వాడిని కూర్చోరా అబ్బాయి అంటే వాడే చేసుకోవట్లేదు. వాళ్ళ చేసుకుందాం అనుకున్నా ఆడపిల్లి వాళ్ళు ఒప్పుకోవట్లే. అదేంటి అంటే మిమ్మల్ని 5 రోజుల పాటు ఇక్కడ భరిస్తాం. పోనీ ఒకరోజు వివాహం ఇక్కడ చేసేసుకుని కామ్గా ఇంటికి వెళ్ళాక మళ్ళీ దీక్ష మొదలెట్టి ప్రధాన ప్రవేశ స్థానిక పథకాల దగ్గర మొదలెట్టి కూష్మాండ హోమాలు చేసుకుని హాయిగా 7 అగ్నిహోత్రాలు 7 పూట్ల అగ్నిహోత్రాలు 3.5 రోజులు చేస్తాడా అంటే వాడికి అక్కడికి ఇంటికి వెళ్ళాక ఇక్కడ వీళ్ళ అత్తగారింట్లో ఆడపిల్ల తరఫు వాళ్ళ ఇంట్లోనేమో కుదరలేదంటే వాడికి పెద్ద కోపం వస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడు చేసుకోవట్లేదు. వాళ్ళ వైదికం చేయించే వాళ్ళలోనే 5 రోజులు పెళ్లి చేసుకోవడానికి సుముఖత లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేంటంటే బయటకు వచ్చి ధర్మాలు చెప్తారు, శాస్త్రం వాదిస్తూ ఉంటారు, యాజ్ఞికం ఎట్లా చేశారంటారు. ఒకరోజు పెళ్లి చేస్తూ యాజ్ఞికం గురించి మాట్లాడుకోవడం ఎందుకు, ఒకరోజు ఉడుగు చేస్తూ యాజ్ఞికం గురించి మాట్లాడుకోవడం ఎందుకు, ఏ పుస్తకంలో ఏ తప్పులు ఉంటే మాట్లాడుకోవడం ఎందుకు, ఏముంటే ఎట్లా ఎందుకు, ఎట్లా అది తప్పేగా. ఒకరోజు ఒడుగు ఒకరోజు పెళ్ళి అనేది తప్పే. దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా, మళ్ళీ కొత్తగా ఈ చేయించే వాళ్ళల్లో కూడా ఎక్కువ మంది వాళ్ళు అయిపోయారు కదా. స్మార్థం చేయించే వాళ్ళు, వైదికంలో జీవించే వాళ్ళలో కూడా ఒకరోజు పెళ్ళి ఒకరోజు ఒడుగు చేసిన వాళ్ళు ఎక్కువైపోయారు కదా. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ సనాతన ధర్మం ప్రకారంగా జరిగితే అది శాస్త్రీయమేనండి అని మొదలెట్టేశారు కొత్తగా. అది చేసుకోకపోతే ఏమవుతుంది అంటున్నారు. అంటే వైదిక ధర్మం, వైదికంగా ఉన్నటువంటి అంశం, దాని ప్రస్తావన, దాన్ని వైదికులే అనుష్ఠించట్లా, మిగతా వాళ్ళు ఎట్లా అనుష్ఠిస్తారు. కాబట్టి ఇక్కడ దాని గురించి మాట్లాడుకోగల. ఇక్కడ ఈ వైదిక ప్రకరణం దీంట్లో మనం ఈ 30 గడియలు వదలాలి, కునవాంశ అనేటువంటి అంశాలని ప్రస్తావన చేసుకుంటూ వచ్చాం. అక్కడ ఈ కునవాంశ అనేసరికి పాపగ్రహాలు ఈ చేయించేవాళ్ళు సహజంగా మీరు ఏం చేస్తూ ఉంటారంటే వైదికం చేయించేవాళ్ళు, నేను ఇందాక నుంచి కూడా గతంలో చెప్పినటువంటి ముహూర్త బాలశిక్ష ప్రకరణాలు చెప్పా. వైదికం చేయించేవాడే ముహూర్త శాస్త్రం మీద బాగా పట్టు కలిగి ఉండాలి. చాలా విశేషంగా ఉంటుంది, అది చాలా శోభనిస్తుంది వాళ్ళు కనుక మాట్లాడుతుంటే, వాళ్ళు చెప్తుంటే, వాళ్ళు చేస్తుంటే కనుక. ఎందుకంటే ఆ శాస్త్రం దేనికైతే కార్యక్రమాలు చెప్పిందో ఆ చేయించేవాడే ఆ శాస్త్రాన్ని మాట్లాడుతుంటే ఆ విధానం వేరు. ప్రతివాడు మాట్లాడుతూ కేవలం సిద్ధాంతి అంటే అనవసరం. ఒక సిద్ధాంతి పక్కన కూర్చున్నాడు, అదే ముహూర్త శాస్త్రాన్ని మాట్లాడేటువంటి వైదిక ప్రకరణ చేయించే పండితుడు పక్కన కూర్చున్నాడు. ఇద్దరు ఎవరికి విలువ ఇవ్వాలంటే వైదిక ప్రకరణం చేయించే వాడికే విలువ ఇవ్వాలి. ఆ సిద్ధాంతులు ఎవడని చెప్తాడు, ఇవన్నీ అవసరం. ఎందుకంటే శాస్త్రంగా అమలు చేయడానికి కష్టంగా ఉంది కాబట్టి వాళ్ళ
ఈ వైదికం చేయించేవాళ్ళు ఏం చేయాలి అంటే ఈ దేశాంతర సంస్కారం ఇవాళ మీరు పంచాంగాలు పెట్టుకుని చేసుకుంటే అవ్వదు. అర్థమైందా? పంచాంగాల్లో దేశాంతర సంస్కారం సహజంగా రాజమండ్రి నుంచి హైదరాబాద్కి 14 నిమిషాలు కూడుకోవాలి, విజయవాడకి 4 నిమిషాలు కాదండి, అది కూడా తప్పే. ఆ దేశాంతర సంస్కారం మేషమాసంలో మేషానికి వృషభానికి మిథునానికి కర్కాటక అనేది సంస్కారాలు తేడా ఉంటాయి. వృషభ మాసంలో అలా తేడాలు ఉంటాయి, మిథున మాసం తేడాలు ఉంటాయి. అవి మీకు ఆ పట్టికలు పెడబర్తువారి పంచాంగంలో కనబడతాయి. దాని ఇప్పుడు ఎవరైనా మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పంచాంగాలు వేస్తారో తెలియదు. వాళ్ళు అట్లాగా ఏ మాసానికి ఎంతంత అంటే వాళ్ళు సాయన గ్రహాల ద్వారా లగ్నాల్లో వచ్చే మార్పులు, లగ్న ప్రమాణాల్లో వచ్చే మార్పులన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆ ప్రమాణాలని సంస్కారం చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. కాబట్టి ఆ సంస్కారాల్లో ఖచ్చితమైనటువంటి యాక్యురసీ ఉంది. దాన్ని మనం వాడుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుంది. ఆ సంస్కారాల మీద అలవాటు పడండి, లేదు పక్కన పెట్టండి. కంప్యూటర్ ద్వారా చక్కటి ప్యాకేజీలు వాళ్ళ జగన్నాథ హోరా ఫ్రీ ప్యాకేజీ చక్కగా ఎక్కడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని ఆపరేట్ చేసి మీరు పంచాంగం వరద పెట్టుకుని పంచాంగం చేస్తున్నా సరే, సహజంగా ఇంకా ముహూర్తాన్ని దేశాంతర సంస్కారం చేసేటప్పుడు చక్కగా ఏమన్నా అనంతపురంలో పెళ్లి చేస్తున్నాం, ఈ పంచాంగం తిదివార నక్షత్రాలు ఈ క్యాలిక్యులేషన్ దీంతో సంస్కారం వద్దు పెట్టుకోవద్దు. బట్ వెళ్ళిపోయి అక్కడ ఆ కంప్యూటర్ ప్యాకేజ్ మీద కొట్టుకుని వెళ్ళిపోండి. అక్కడికి ఈ పుష్కరాంశ సమయానికి ఎడిట్ చేసుకుంటూ సరి చేసుకుంటూ సమయాన్ని నిర్ధారణ చేసే స్థాయికి వెళ్ళిపోండి. ఆ స్థాయిలో మీరు ఏం చేస్తారంటే పుష్కరాంశం తీసుకుని దాని మీద ముహూర్తాన్ని డిసైడ్ చేసి రాయండి. ఒకటి. రెండో విషయం, అలా చేసినప్పుడు ఆ లగ్నం సంబంధించి పుష్కరాంశంలో కనుక ఒకవేళ మీరు పాపగ్రహాలు ఉన్నాయని కనుక గమనిస్తే, నవాంశ చక్రంలో పాపగ్రహాలు ఉన్నాయి, నవాంశ లగ్నంలో పాపగ్రహాలు ఉన్నాయని చెప్పి కనుక గమనిస్తే ఆ లగ్నం దూషితమైన లగ్నమే, దాన్ని పక్కన పడేయండి. ఇక్కడ ఈయన కునవాంశ అనే దానికి వ్యాఖ్యానం చేసింది ఈయన తెలుగులో మార్చారు పుస్తకం, కానీ దీనికి సంబంధించిన మూలం పీయూషధార వ్యాఖ్యానంలో కూడా దీన్ని పాపగ్రహయుతమైనటువంటి లగ్నాన్ని కునవాంశగా చెప్పుకుంటూ వచ్చాడు. కానీ పాపగ్రహాల యొక్క ఆధిపత్యం ఉన్న లగ్నం కూడా కునవాంశగానే ప్రస్తావన చేసుకుంటూ ఇతర గ్రంథాల్లో వ్యాఖ్యానం చేయబడి ఉన్నాయి. కాబట్టి మనకి ఏకవంశ దోషాల దగ్గర అక్కడక్కడ కునవాంశాన్ని చోట వ్యాఖ్యానం చేసినటువంటి గ్రంథాల్లో పాపగ్రహ ఆధిపత్యం ఉన్నటువంటి లగ్నాన్ని కునవాంశగా మనకి ప్రస్తావన చేసుకొచ్చాడు. అందుకోసమే మీరు పుష్కరాంశ అనగానే తీయంగానే చూడండి, లగ్నానికి సంబంధించిన పుష్కరాంశ ఎన్ని ఘడియల్లో వస్తుందని పెట్టాడో ఆ పుష్కరాంశ సమయానికి నవాంశ చక్రప్పుడు శుభగ్రహ ఆధిపత్యాలతో ఉన్నటువంటి నవాంశాలు వస్తున్నాయి. ఎక్కువ షడ్వర్గులు శుభగ్రహాల యొక్క ఆధిపత్యం ఉన్నటువంటి షడ్వర్గులు వస్తున్నాయి. అందుకోసం దాన్ని పుష్కరాంశ అనేటువంటి ప్రస్తావించుకొచ్చాడు. ఇక్కడ మనం శుభగ్రహాల ఆధిపత్యం ఉందా సరే, శుభగ్రహాలతో కూడుకున్నదైతే సరే నవాంశ, కాకపోతే కనుక ఖచ్చితంగా ఆ లగ్నం బాగుంది కాబట్టి ఆ లగ్నంలో పాపగ్రహాలతో కూడుకున్న లగ్నం కాకుండా, అంటే నవాంశ లగ్నం కాకుండా పాపగ్రహాల ఆధిపత్యం లేనటువంటి నవాంశాలతో కూడుకున్నటువంటి లగ్న సమయానికి మనం కంప్యూటర్ మీద చకచక టైం మార్చేసి పెట్టుకుంటూ వచ్చేసి ఈ వైదికం చేయించేవాళ్ళు, నాయనా మీరు చావండి, మిగతా కార్యక్రమం ఎట్లా శాస్త్ర ప్రకారం చేసుకోవట్లా, ముహూర్త సమయానికి మాత్రం కాస్త జీలకర్ర బెల్లం పెట్టేందుకు అవకాశం ఇవ్వండియా అని చెప్పేసి కరెక్ట్గా టైం మార్చుకుని అక్కడ కూర్చోబెట్టి ఆ సమయానికి ఆ వివాహం కార్యక్రమం చేయించేందుకు వీలుగా చూడండి. ఇందులో ఐఎస్డి ఎల్ఎంటి ఈ రెండింటికి సంబంధించినటువంటి భేదాల మీద కూడా మీరు శోధన చేయండి. చేసి దాని ప్రకారంగా మీరు ముందుకు తీసుకెళ్ళండి. చాలా మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. తర్వాత గ్రహణత పూర్వం దినానాంతర్యం, గ్రహణానికి 3 రోజుల ముందు నుంచే పనులు ఆపేంటారు అబ్బాయి అన్నాడు. శుభకార్యాలు చేసుకోవద్దని చెప్పాడు. ఏమంటే గ్రహణం రేపు కదా, ఇవాళ పొద్దున అన్నప్రాశం చేసుకోవచ్చా అని అడిగేవాళ్ళు ఉన్నారు, గృహప్రవేశం చేసుకోవచ్చా అని అడిగేవాళ్ళు ఉన్నారు. కర్మ నిజంగా అంత ఏమిటో తెలియదు, ఇవాళ మరీ దారుణం అయిపోయింది. మూఢానికి కూడా ఇట్లాగే ఉన్నాయి. ఉత్పాత గ్రహతో ద్రవ్యాంశ శుభదోత్పాత ఏ దుష్టదినం. ఇక్కడ మరి సూర్యచంద్ర గ్రహణాలకి ముందు 3 దినాలు త్యాజ్యాలు, భౌమాంతరిక్ష దివ్యోత్పాతం నందు 7 దినాలు నింజాలు, గ్రహణానంతరం 7 దినాలు త్యాజ్యములు, దుష్టదినాలకి శుభోత్పాద దినాలు కూడా వాళ్ళని చెప్పి వచ్చి షణ్మాసం గ్రహభిన్నభం. దీనికి వ్యాఖ్యానం రాయలేదు, మళ్ళీ ఇందుకోసం వివరణ చేస్తున్నారు. షణ్మాసం గ్రహభిన్నభం త్యజశుభే యౌత్థం తథోత్పాతభం. గ్రహణానంతరం కూడా 7 రోజులు చెప్పాక 6 మాసాల పాటు ఈ గ్రహణాలు ఏవైతే వచ్చినాయో యాక్చువల్లీ ఉత్పాతాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, భూకంపాలు ఇట్లాంటివన్నీ కూడా. ఏదేమైతే వస్తున్నాయో ఆ దినం వచ్చినటువంటి ఆ నక్షత్రం, గ్రహణ నక్షత్రం
6 మాసాల పాటు శుభకార్యం చేయకూడదు దాంట్లో. ఇవాళ గ్రహణం వచ్చింది, ఏదో జ్యేష్ఠ పూర్ణిమకి గ్రహణం వచ్చింది అనుకున్నాం, జ్యేష్ఠ నక్షత్రంలో గ్రహణం వచ్చింది, లేకపోతే అనురాధ నక్షత్రంలో గ్రహణం వచ్చింది. ఆ అనురాధ నక్షత్రాన్ని జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం. ఆ జ్యేష్ఠం తర్వాత 6వ మాసం ఉంది, మార్గశిర మాసం. మార్గశిర మాసం వరకు కూడా, మార్గశిర పూర్ణిమ వరకు కూడా ఆ అనురాధ నక్షత్రం ఎంత గ్రహబలం బాగున్నప్పటికీ కూడా శుభకార్యం చేయొద్దురా అబ్బాయి అని చెప్పాడు. ఇది నా పంచాంగంలో, నేను పంచాంగంలో ముహూర్తం పక్కన గ్రహ నక్షత్రం రాస్తూ ఉంటా. నేను సుమారుగా 20 సంవత్సరాల క్రితం ఒక పెళ్లి ముహూర్తం ఒక పెద్ద ఆయన పెడితే దానికి చాలా విశేషమైన ముహూర్తం, ఎక్కడా దోషం లేదు. కానీ ఆ పెద్ద ఆయన నన్ను, నాయనా ఇది గ్రహణ నక్షత్రం రా, అంత తేలిగ్గా పక్కన బారేకి దీని ప్రభావం చాలా చెడుగా ఉంటుందిరా అన్నారు. ఆ వచ్చిన వాళ్ళు నాకు ఎందుకన్నా అవకాశం లేదు, గ్రహణం లేదు, పాళ్ళు పెట్టి అని చెప్పారు. వాళ్ళు వేరే చోటుకి వెళ్తే సిద్ధాంతం చాలా బాగుందని చెప్పారు. ముహూర్తం చేసుకున్నారు, కొంచెం ఇబ్బంది పడ్డారు 20 ఏళ్ల క్రితం. దాని ప్రభావం ప్రత్యక్షంగా అబ్జర్వ్ చేశాను నేను. ఇంకా అప్పటి నుంచి కూడా గ్రహణ నక్షత్రం, ఎందుకంటే మనం ముహూర్తం రాస్తున్నాము అంటే ఆ ముహూర్తానికి వాళ్ళు సుఖంగా ఉంటే మనకి కీర్తి వస్తుంది. ఏమాత్రం తేడా జరిగినా కానీ మనకి అపకీర్తి వస్తుంది. కాబట్టి మనం ముహూర్తం పెట్టేప్పుడు చాలా జాగ్రత్తగా సునిశ్చితంగా పరిశీలించుకుంటూ శాస్త్రవాక్యాలను దాటకుండా ముందుకు వెళ్తూ జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ అంశాలన్నింటినీ కూడా మనం ప్రస్తావన చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ఇందాక యుక్తనలవ ఆవర్తే నిషాన్నోర్ఘటి త్రియంశం వై అంటే 12 నిమిషాలు మెట్ట మధ్యాహ్నం 12 నిమిషాల ముందు వెనక వదిలేయమన్నాడు. అంటే మధ్యాహ్నం 12 తర్వాత, మెట్ట మధ్యాహ్నం 12 నిమిషాలు వదిలేసిన తర్వాత సుముహూర్తం చేసుకోవచ్చా అంటే మన వైపు చేయట్లేదు, కానీ నార్త్ ఇండియాలో చేసుకుంటూ ఉంటారు. రాజస్థాన్ అటువైపు నేను కొంతమంది జైన్స్ ముహూర్తాలు చూస్తూ ఉంటాను, వాళ్ళ దగ్గర ముహూర్తాలు వస్తూ ఉంటాయి. వాళ్ళు మధ్యాహ్నం కూడా ఇట్లా ముహూర్తాలు చేసుకుంటూ ఉంటారు. దాని మీద సబ్జెక్ట్ మరొక అంశంలో ప్రస్తావన చేసుకుంటూ వెళ్దాం. స్వస్తి.